హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మిషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే ఇదివరకు అయితే మనకి 13 ఆగస్టుగా ఉండే ఆ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూజీ అండ్ పీజీ అడ్మిషన్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది 20 ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. చాలామంది నాకు కమెంట్ చేస్తున్నారు, డెబ్ ఐడి క్రియేట్ అవ్వడం లేదు, అపార్ ఐడి క్రియేట్ అవ్వడం లేదు, అప్లికేషన్ అవ్వట్లేదు అని అంటున్నారు. ప్రస్తుతానికైతే సర్వర్ ఇష్యూ అనేది ఏం లేదు, ప్రస్తుతం నడుస్తుంది, బాగా నడుస్తుంది. అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. డెబ్ ఐడి ప్రాసెస్ కూడా మనకి వెబ్సైట్లో ఉంది. సో దాని పూర్తి సమాచారం కావాలి అంటే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే డెబ్ ఐడి అనేది చేయాలంటే కంపల్సరీగా డిజిలాకర్ లోపల మీరు అపార్ ఐడికి జనరేట్ చేసుకోవాలి. అపార్ ఐడి జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్కి మొబైల్ లింక్ అనేది ఉండాలి. ఉంటేనే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. అపార్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత డెబ్ ఐడి అనేది క్రియేట్ చేయాలి. డెబ్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ నంబర్ని మన అప్లికేషన్లో అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మిషన్ అప్లికేషన్ ఫామ్లో ఫిలప్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో నేను మళ్ళీ చేస్తాను. ప్రస్తుతానికైతే సర్వర్ ఇష్యూ అయితే ఏం లేదు, ప్రస్తుతానికి మంచిగానే నడుస్తుంది, అప్లికేషన్ బాగా అవుతుంది. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.